గుప్త నిధులు దొరికాయన్న ఆనందం వారికి ఎంతోసేపు నిలవలేదు. వాటిని పంచుకునే విషయంలో తలెత్తిన వివాదం చివరకు వారిని పోలీసుల ముందుకు నడిపించింది. ఈ ఆసక్తికర ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో వెలుగు చూసింది. గుప్త నిధుల వ్యవహారానికి సంబంధించి 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. సుమారు 6 నెలల క్రితం కొందరు వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడి మహారాష్ట్రలోని స్థిరపంచా సమీపంలో ఓ పాత ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి ఒక రాగి బిందె దొరికింది. దానిని తెరిచి చూడగా అందులో భారీగా బంగారం ఉండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ బంగారాన్ని పంచుకునే విషయంలో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. మాట పెరిగి ఘర్షణ వరకు దారితీయటంతో ఈ పంచాయతీ కాస్త పోలీసులకు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 5 అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. తవ్వకాల్లో దొరికిన రాగి బిందెలో పలు బంగారు బిళ్ళలు ఉన్నాయని, ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. రొయ్యలకు సంబంధించిన ఫారెస్ట్లో పెట్టారని చెప్తే మనం మన ఏడునగర్ ఎంఆర్ గారి రిక్వెస్ట్ పెట్టి దానితో సంబంధించిన వాళ్ళతో ఎవరైతే పోయారో వాళ్ళతోనే తవ్వించి తీస్తే ఆ కుండలో మొత్తం ఈ మనం భజన చేసుకునే బిళ్ళలు ఒకటాను, దానికి సంబంధించిన పాత ఇత్తడికి సంబంధించిన చిన్న విగ్రహాలు ఒక 14-15 బయటపడ్డాయి ఆ సౌండ్తో. దాంట్లో ఫేక్ గేడ్ ఉందని తెలిసింది. దాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నా దగ్గర ఈ బంగారం ఉంది ఇంత అని చెప్పేసి కొంతమంది పైసలు వసూలు చేస్తున్న సంగతి తెలిసింది. దీని మీద పూర్తి ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళ మీద మనం ఆ సిరంచులో ఎవరు చేశారో ఎవరింటి దగ్గర చేస్తారో దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. మనమైతే ప్రజెంట్గా వాళ్ళ నిర్మాణ ముందు ₹1,00,000 కన్నా 6 నెలలు ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే వాటి మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది మీడియా మిత్రులు కూడా అత్యుత్సాహంతో దీన్ని తెలియకుండా వివరాలు లేకుండా అనవసరంగా పెట్టారు. దానికి సంబంధించిన వీళ్ళు కూడా వాళ్ళతో కూడా మాట్లాడితే మేము లేదు సార్ ఇక్కడ ఏదో మమ్మల్ని కావాలని చెప్పించారని చెప్తున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళ మీద ఇస్తే వాళ్ళు కూడా ఏమన్నా ఇస్తే వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. చూపించండు 3 బిళ్ళలు, దాని మీద రాముడు లక్ష్మణ ఫోటోలు ఉన్నాయి, దేవుళ్ళే చూపించినాక ఫోటో తీసినాక అరే సెల్లవు పెట్టవారా అని నేను అన్నా. సెల్లవు పెట్టవారా అంటే వద్దక్క మళ్ళీ ఏడ పబ్లిక్ చేయొద్దు అంటే నేను ఏడ చేయను రా, ఇది మా అక్కకు చూపిస్తా, మా అక్క డబ్బులు ఇస్తుంది అని అన్నా. అని అంటే సర్లే అన్నాడు. అంటే ఒక్కొక్కటి 13 తులాలు 23 తులాలు ఉన్నాయి అక్క, అన్ని డబ్బులు ఇస్తుందా మీ అక్క అన్నాడు. అయితే నేను అడిగి చూస్తారా అని నేను అన్నా. అనేసరంటే సర్లే అన్నాడు. సర్లే అని అన్నాక నేను ఇంటికి పోయినాక వచ్చి నేను మా ఆయనకు చెప్పిన. మా ఆయన చెప్తే ఇట్లా బంగారం కనపడుతుంది అట్నేవానికి బూర్సు దాకరు వీళ్ళందరూ కలిసి 2-3 సంవత్సరాల కంచి తిరుగుతారట, మనకు తెలియదు, వాడు వచ్చి ఇట్లా నాకు చెప్పిండు అని నేను చెప్పిన. చెప్తే అది నిజమేనా నువ్వు చూసినావా అంటే నేను చూసిన బావా అని నేను అన్నా. చూసిన బావా అని అన్నా. అంటే ఏడదోమకి వచ్చిండట అని అంటే అదేదో నాగరంకి ఏదో ఊరు అన్నాడు. ఆ ఊరి పేరు నాకు రావట్లేదు, వాడిని అడిగితే చెప్తాడు. అయితే ఆ ఊర్లో అని అన్నాడు. అన్నాక సర్లే అనుకున్నాం. 2-3 రోజులకు మళ్ళీ వచ్చినాక అన్నాడు కదా, ఇగో సతీష్ గారి అవతల ఒకటి అది ఉన్నది, బంగారం ఉన్నది, నాకు రొయ్యూరా అని చెప్పిండు, ఏకంరాన్న వస్తావా బండి వెళ్తేనో అందరం తలా ఇంత పంచుకుందాం, లేకపోతే 20,000 ఇస్తా కిరాయి 20,000 ఇస్తా అనేసి అని అన్నాడు.